కొలువైన యేసయ్యా నాను అనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారనే శత్రు సమూహము అల్లాడనే అగ్ని బలము చల్లారనే శత్రు సమూహము అల్లాడనే నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా అంత వ్యర్థమని వ్యర్థులై ఎందరో నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయనే అంత వ్యర్థమని వ్యర్థులై ఎందరో నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయనే నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా యందు నిలిచెనే నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా యందు నిలిచెనే నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును నా హృదయాన కొలువైన యేసయ్యా నాను అనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణ
వెరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే, నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే, నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నానువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణకు ప్రణమిల్లెదనే, నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణకు ప్రణమిల్లెదనే, నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. దేవుని సన్నిధానంలో మనం ఊహించని రీతిగా మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా ఆనందించుట, ఆయన్ని గణపరచుట అనేది నిజంగా చాలా గొప్ప ధన్యత. నేనైతే అనుకున్నాను ప్రారంభము మొదటి దినంలో ఏదో 1-2 రోజులతో ముగించేద్దాం అనుకున్నాను. 40 రోజులు ఈ రీతిగా శ్రద్ధాభక్తులతో కొనసాగించగలమా అని కూడా అనుకున్నాను. మెట్టుకు ఈ మరి 13వ రాత్రి దేవుని సన్నిధిలో ఈ రీతిగా మనం ఉండటానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన కృపలో మనం ఉన్నాం కాబట్టి ఈరోజు పాస్టర్ కృపన్న మనకు వాక్యాన్ని అందిస్తారు. మరి కొద్ది నిమిషాలు ఆ సమయాన్ని ముందుకే చెప్పాము. సమయము ఎక్కువగా లేకుండా గాన ప్రతిగానాలు తగ్గించుకుని ముందుకు కొనసాగడానికి దేవుడు కృప చూపులాగిన చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాన్ని బట్టి స్తోత్రాలు. కొద్ది నిమిషములు ప్రభువా నీ సన్నిధానంలో మీ పక్షం నిలబడబోతున్నాం. నీ దాసుని మీ యొక్క కృపలో మరుగుపరచండి. ఉన్నతమైన ఉపదేశములు నీ దాసునితో మీరు మాట్లాడి నీ బిడ్డలు కొదువగలిగిన ప్రతి సంగతిని నేర్చుకునేలాగున కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మౌతీయండి. దేవుని పరిశుద్ధమైన
గణనామమునకు స్తుతి కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఈ దినము 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 యోహాను, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడి వాక్యాన్ని ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. సర్వోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, అల్పుడనైనటువంటి నేను నీ పక్షాన నిలబడుతూ ఉండగా ప్రభువా నీకు స్తోత్రము నాయన. నీ మాటలే నా నోట ఉంచి ప్రభువా నీ బిడ్డలతో సూటిగా సరిగాను అర్థమయ్యే రీతిగా ప్రభువా నీకు స్తోత్రము నేను ప్రసంగించడానికి మాట్లాడడానికి ప్రభువా కృప చూపించండి. లాగనే ప్రభువా నీ బిడ్డలకు కూడా వినగలిగిన చెవిని గ్రహించే మంచి మనసును అనుగ్రహించి దీవించుమని నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులరా, పాపము చేయు ప్రతివాడును, ఎవరైతే పాపం చేస్తున్నారో నాన్న శ్రద్ధగా వినండిరా. పాపానికి ఆడపిల్లలైతేమి మగపిల్లలైతేమి పాపము చేసే ప్రతి వాడు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడో ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అయితే దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఆజ్ఞ ఏంటి? ఏదేను తోటలో అన్నీ ఉన్నాయి, నీకు పండ్లు, అన్ని రకములైనటువంటి ఆహారం ఉంది. తోట మధ్యలో మంచి చెడును తెలివినిచ్చేటువంటి వృక్షఫలాన్ని పెట్టాడో మీరు తిని దినమున నిశ్చయముగా అనగా ఖచ్చితంగా చస్తారు. ప్రియమైన వాళ్ళరా, రోడ్డును చూడండి ఒకసారి. రోడ్డు దాటిన తర్వాత ఒక గజన్నర మట్టి రోడ్డు ఉంటుందా లేదా? సిమెంట్ రోడ్డు తర్వాత మట్టి రోడ్డు ఉంటుంది. ఆ మట్టి రోడ్డు మీద కొన్ని పోల్స్ ఉంటాయి కదా, కటింగ్లోను క్రాసుల్లోనూ చీకట్లో కూడా మనకు కనపడే విధంగా సిగ్నల్స్ ఉంటాయి. తార్ రోడ్డు దాటి మట్టి రోడ్డు దాటి ఇక బార్డర్ను ఆ సిగ్నల్స్ కూడా దాటిపోయాడు అనుకో డ్రైవరు, ఆ వాహనం ఏమైపోద్ది? యాక్సిడెంట్ అయిపోద్ది. నష్టం, కష్టం, మరణం. దేవుడు వాక్యం సెలవిస్తున్నదే. దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిత్యముగా అంటే ఖచ్చితంగా, ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ఇక పోవడమే, చచ్చెదవు అని నరునకు ఆజ్ఞాపించాను. ప్రియమైన వాళ్ళరా, డ్రైవరు పక్కన చూశాడు అనుకో, బండి బ్యాలెన్స్ పోద్దా లేదా, గుంతల పడుద్దా లేదా? ప్రియమైన వాళ్ళరా, నువ్వు కూడా రెండు పడవల మీద మనము కాళ్ళు ఉంచకూడదు. నరలోకం కావాలా, పరలోకం కావాలా? నరకం కావాలా, పరలోకం కావాలా? నిర్ణయించుకో. చిన్నపిల్లలం కాదు మనం, సండేస్ పిల్లలు కాదు. ఏమండి, మనం సండే స్కూల్ పిల్లలమా? కాదే. ప్రియమైన వాళ్ళరా, జేజిన తరం నుంచి మన తరం వరకు
మొత్త చేసిన వరకు ఇప్పటి వరకు దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి 3వ అధ్యాయం 6వ వచనములో, ఆ స్త్రీ ఆ వృక్ష ఫలములు ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదై ఉండట చూచినప్పుడు ఆమె దాన్ని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. దేవుడి వాగ్దానం ఏమిటి? నీవు మంచి చెడుల ఫలమును నీవు తినకూడదు. దేవుడు చెబితే సాతానుగాడు ఆజ్ఞ అతిక్రమించి పరలోకములో నుండి ఈ సృష్టి కలగక ముందంతా చీకటే, చీకటి బిలాములో సాతానుగాడు పడవేయబడ్డాడో, ఎప్పుడైతే సృష్టి కలిగిందో ఆదాము అవ్వల దగ్గరికి వచ్చాడు. అవునా, నిజమా, దినదినమునా మీరు దేవదూతల్లాగా ఉంటారని చెప్పుడు మాత్రం సమ్మగా ఉంటాయి కదా. ఏమ్మా, చెడిపే మాటలు భలే బాగుంటాయి. వరే కానీరా, ఏం కాదు కానీ, కానీమే ఒక్కసారికి ఏం కాదు కానీ రామే పాదమా. ప్రియమైన వాళ్ళరా, చాలా దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆ స్త్రీ వృక్ష ఫలమును ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. తన జడ్డను కోతి వనమంతా చెరిసింది. ప్రియమైన వాళ్ళరా, అమ్మ ఏం చేసింది? ప్రియమైన వాళ్ళరా, ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం నాన్న వినండిరా. అవ్వ ముందు తిన్నది, వివేచింపక ఆలోచించక దేవుని ఆజ్ఞను కూడా ఈయన కూడా అతిక్రమించి ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో ఇరువురు ప్రియమైన వాళ్ళరా మానవాళికి శాపాన్ని తీసుకొని వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమమే మరణమునకు కారణమాయేనా. ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమమే మరణమునకు కారణమాయేనా. ఆ మరణము బాప శిలువ మరణము అంది తినగిలే చిన్న తాత్నుడా. ఆ మరణము బాప శిలువ మరణము అంది తినగిలే చిన్న మహితాత్నుడా. కలువరి ప్రియుడా సిలువలో నాదా వెలలేని నీ ప్రేమకే వందనం. వెలలేని నీ ప్రేమకే వందనం. ప్రియమైన వాళ్ళరా, ఆదాము చేసినటువంటి పాపము మానవాళి అందరికీ శాపమైంది, మరణం వచ్చింది మనకి. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక ఆయన ఉన్నాడు ఆకాను. ఆదాము చేసిన పాపము మానవాళ్ళందరికీ, ఈ దేశం ఆ దేశం అని కాదు, ఆంధ్ర నుంచి అమెరికా వరకు అందరికీ పాపం తీసుకొని వచ్చిపెట్టాడు. రెండవది ప్రేమైన వాళ్ళరా కుటుంబం. చూడండి, ఆకాను చేసిన పాపము తన కుటుంబానికి శాపం అయిపోయింది. దేవుడి వాక్యంలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. తరువాత యెహోషువాయు ఇశ్రాయేలు అందరూ జెరాహు కుమారుడైన ఆకోను ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని. ప్రేమైన వాళ్ళ చదవండి. ఆకాను కుమారులకును కుమార్తెలకును ఎద్దులకును గాడిదలకును మందలకును
డేరాలకును వాటి కలిగి కన సమస్తమనన్నిటికీ పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చారు. ఎవరు చేశారంటే పాపం? ఆకాన్ ఏం చేశాడు? బంగారాన్ని పట్టుకున్నాడు. ఏదైతే శపించబడిందో, నిషేధించబడిందో, ఏమండి, తృణీకరించబడిందో, అయ్యా మీరు విజయమందినా కూడా ఆ శాపగ్రస్తమైనది ఏది కూడా మీరు ముట్టుకొనకూడదు అంటే ఏం చేశాడట? ఆకాను ఏదైతే శపించబడిందో, ద్వేషించబడిందో, తృణీకరించబడిందో, శాపగ్రస్తమైందో దానిని ప్రేమైన వాళ్ళరా తీసుకున్నాడో, వెండి బంగారాలని ఆశించాడో, ప్రేమైన వాళ్ళరా తను జడిన కోతి వనమంతా జరిసిందని ఆయన చేసినటువంటి పాపానికి ప్రేమైన వాళ్ళరా భార్య, చిన్నపిల్లలు కూడా మరణానికి అప్పగించబడ్డారు. ప్రేమైన వాళ్ళరా అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వాణ్ణి రాళ్లతో సావగొట్టిరి. ఎవరిని కొట్టారు? ఆకాన్ని చంపితే పర్లేదండి, కుటుంబానికి మొత్తానికి వచ్చింది శాపం. పాపం చేసింది ఎవరు? ఆకాను. శాపం వచ్చింది ఎవరికి? కుటుంబం మొత్తానికి. ప్రేమైన వాళ్ళరా సిగరెట్ ప్యాకెట్ మీద రాసి ఉంటారు కదా, సిగరెట్ ప్యాకెట్ మీద రాసి ఉంటారా లేదా? ఇది ఆరోగ్యానికి హానికరము. రజాకాయని మీదను క్వార్టర్ మీదను ప్రేమైన వాళ్ళ రాసి ఉంటాడు, నన్ను తీసుకుంటే నువ్వు పోతావు, ఆయుష్ తగ్గిపోతుంది అని. కానీ దాన్నే ఇష్టంగా మన అక్కోళ్ళు కూడా తెచ్చుకొని తీసుకుపోయి పెడతారు. నా మొగుడా ముందే ఆదివారం ఎలా యాంది మరి అంటే క్వార్టర్కి ఇచ్చే అక్కోళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. రే నువ్వు 5 రూపాయలు కొనుక్కొని ఆ రాజాకాయని తీసుకొని రాపో 20 రూపాయలు పెట్టి. వీడు ఏం చేస్తున్నాడు? తను చెడిపోయిన కోతి వనమంతా జరిసిందని తాను ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ, ప్రేమైన వాళ్ళరా నేను ఒక సున్నితమైనటువంటి విషయాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. చూడండి, నిర్గమాకాండములో 15వ అధ్యాయం 20వ అధ్యాయంలో 7వ వచనములో రాయబడి ఉంది, వ్యభిచరించవద్దు అని. చిన్న మాట కదా, ఏమండి? వ్యభిచరించవద్దు అని. ఈ ఆజ్ఞ ఎప్పుడైతే మీరుతామో, దేవుని మరచి ఆజ్ఞని విడిచి ఎప్పుడైతే ఆచారాన్ని కలిగి ఉంటామో, ఆకాన్లాగా అందరికి తెచ్చిపెడతాడు కదా ఈయన. ప్రేమైన వాళ్ళరా నీకు ఎయిడ్స్ వస్తుంది. నువ్వు ప్రేమించే నీ భార్యకి ఎయిడ్స్ వస్తుంది. మీరిరువురు చేసినటువంటి పాపానికి ఫలితంగా ఉన్న నీ కుమారుడికి కూడా HIV వస్తుంది. ఎవరు చేశారు ఇది? ఈ చిన్న పుల్లడు చేశాడా? ఆ అమ్మాయి చేసిందా? నిన్ను నమ్ముకొని వచ్చిన ఆ భార్య చేసిందా? ముక్కు పచ్చలాన్ని పిల్లలు చేశారా పాపం? ప్రేమైన వారిని దేవుడు వాక్యం సెలవిస్తుంది, పాపము చేయువాడు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపానికి జీతం మరణం. ప్రేమైన వారరా ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం మానవాడికి అయింది శాపం. ప్రేమైన వారరా ఆకాను చేసిన పాపం తన కుటుంబానికి అయ్యింది శాపం. నేను ముగించడానికి సిద్ధపడుతున్నాను. దావీదు చేసిన పాపం దేశానికి అంతటికీ వచ్చింది శాపం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 1వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది. దావీదు అంటాడు, నేను ఈ కార్యమును చేసి అధిక పాపమును తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెడితే క్షమించాడా దేవుడు?
దావీదు ఎలాంటి వాడంట? ఆయనకు సర్టిఫికెట్ ఎలాంటిది? దావీదు నా హృదయానుసారుడు, అంటే నా భక్తుడు, నా బిడ్డ, నా కుమారుడు ఎలాగైతే ఉండాలి అనుకున్నానో అలాగే ఉన్నాను. కాబట్టే దావీదును నేను ఆశీర్వదించాను. ఎంతగా ఆశీర్వదించాను అంటే, ఊరు బయట ఉన్నటువంటి దావీదును ఊరి మధ్యలో కోటలో పెట్టాడు, రాజుగా చేశాడు. ప్రేమైన వాళ్ళరా, ప్రేమైన వాళ్ళరా, ఊరి బయట ఉన్నవారు ఊరి మధ్యలోనికి వస్తే యుద్ధమండు ఉండవలసిన వారు యుద్ధ మీద ఉండి చూడరానిది చూసి చేరరానిది చేసి ప్రార్థిస్తే ఫలితం కలిగిందా? దావీదు బెత్షెబాలకు పుట్టినటువంటి కుమారుడు బ్రతికాడా ప్రార్థన చేస్తే? లేదండి. ప్రేమైన వాళ్ళరా, దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, 14వ వచనంలో, కావున యెహోవా ఇశ్రాయేలుకు మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది ఏం చేయారంట? మరణమైరి అన్నారా? మృదు అనేటువంటి మాట అది. చచ్చిరి. దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిరి. ప్రేమైన వాళ్ళరా, ఏయ్ నానా, ఆదాము అవ్వలు పాపం చేస్తే మానవులందరికీ వచ్చింది, మానవాళ్ళందరికీ. ఆకాను పాపం చేస్తే కుటుంబానికి వచ్చింది. ఇదిగో దావీదు పాపం చేస్తే దేశానికి శాపం అయింది. ప్రేమైన వాళ్ళరా, నిన్ను నన్ను ప్రేమించాడు దేవుడు, నిన్ను నన్ను రక్షించాలని ఉద్దేశించాడు. ప్రేమైన వారి దేవుడు వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను 3వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా నేను మాట ముగించడానికి సిద్ధపడుతున్నాను. పాపము తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపము ఏమియు. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరము ఈ భూలోకములో మనలాగా జీవనం సాగిస్తే ఏమైనా పాపం చేశాడా? ఒక్కరోజా, 2 రోజుల? 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించాడండి. ఆలోచన పాపం కానీ, చూపులో కానీ, నోటితో కానీ, అవయవాలతో కానీ ఏ పాపము చేయకుండా ఉన్నాడు గనకనే ప్రేమైన వాళ్ళరా, నీ మారుగా నాకు మారుగా పాప పరిహారము నిమిత్తము ప్రేమైన వాళ్ళరా బలిగా అర్పించబడేటువంటి గొర్రెగా ఎంచి ప్రేమైన వారరా మానవుడు చేసినటువంటి పాపమునకు పరిహారముగా మానవ కుమారుడు, మనుష్య కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నిలవల్లా చేసినటువంటి పాపముల కొరకై నిలవెల్లా ఆయన గాయపరచబడి ఆ గాయముల ద్వారా కార్చబడినటువంటి రక్తము చేత నిలవెల్లా నిన్ను నన్ను కడిగి మనందరినీ కడిగి మన పాపమును తీసివేసి పరలోక ప్రాప్తిని కలగజేశాడు. ప్రేమైన వాళ్ళరా, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో రాయబడి ఉంది. సమయం లేదు. 1వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమును యోగ్యమైనదియు అయి ఉన్నది. యోగ్యమైనదా అయోగ్యమైనదా? పోవచ్చులేరా బో. ప్రేమైన వాళ్ళ నేడో రేపో, ప్రేమైన వాళ్ళ ఆయన రాకడ ఎప్పుడో, మన పోక ఎప్పుడో తెలియదు. రాజులైన వారు, మహామహులైన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ప్రేమైన వాళ్ళరా, జాగ్రత్త. పాపాలను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడో. ప్రవాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఆయన మాట నమ్మదగింది, సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రేమైన వాళ్ళరా యోగ్యమైనది గనక ఆ మాట విందాం, మన బ్రతుకులు మార్చుకుందాం. చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో రాయబడి ఉంది. ప్రేమైన వాళ్ళరా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా
పాప క్షమాపణ కలుగుచున్నది. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా, అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు విమోచన, విడుదల. ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడైతే నీవు మోకరించి ప్రభువా నన్నును, నా భర్తను, నా పిల్లలను, ఇదిగో నిన్ను నమ్మి నడుచుకుంటాము ప్రభువా, మా తప్పులు తెలిసి చేసిన తప్పులు ఉన్నాయి, తెలియక చేసినటువంటి తప్పులు కూడా ఉన్నాయి కనుక నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని క్షమించమనగా ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు కనుక ప్రియమైన వాళ్ళరా, తండ్రి కాలంలో క్షమాపణ ఉంది నాన్న. చివరి మాట ఇది. తండ్రి కాలంలో, యెహోవా కాలంలో క్షమాపణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కుమారుని కాలంలో కూడా క్షమించాడు, కానీ పరిశుద్ధ ఆత్ముని కాలంలో క్షమాపణ లేదు. ఇప్పుడు కూడా మనము పాపం చేసినట్లయితే మనము నిశ్చయముగా, ఖచ్చితముగా సెలవ చెంత చేరి మనము పాప క్షమాపణ నుండి, మారు మనసు నుండి, రాజులైన యాజక సమూహముగా, సొత్తైన బిడ్డలుగా మనం ఉండకపోతే మనకు ఏంటంట? పరలోకమా, నరకమా? నరకమే కనుక ప్రియమైన వాళ్ళ, నరకాన్ని ఓర్వలేము కనుక సర్వోన్నతుడైనటువంటి దేవుని వైపు చూచుచూ మన జీవితాలను ప్రభుకు అర్పిద్దాం. దేవుని కృపకు పాత్రలవుదాము. ఈ సమయం ఇచ్చినటువంటి అయ్యవారికి, చేరి వచ్చి శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగించి సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మంచిది. చక్కగా దేవుని యొక్క ఆజ్ఞలు, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల మనకు వచ్చే జీతము. చక్కగా చెప్పబడిన ఈ మాటను మనం ఆలకిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ప్రాబ్లం? ఇందులో అందరు దిక్కులు చూస్తున్నారు. మనం జాగ్రత్తగా ఇక్కడ గమనిస్తే 1 John chapter 5 verse 3. For this is the love of God, that we keep His commandments, and His commandments are not grievous. మనమైన ఆజ్ఞలు కనుక్కుంటమే దేవుడిని ప్రేమించడం. మనమందరం కూడా దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాము? ఆయనను ప్రేమిస్తున్నాము. We love her. ఆయన్ని మనం ప్రేమిస్తున్నాము. అయితే నోటితో చెప్తే సరిపోదట. అది ఆయన చెప్పబడిన మాట. ఆయన్ని మనము ప్రేమిస్తున్నాము అనే సంగతిని ప్రతి ఒక్కరు చెప్తుంటారు. మనం కూడా చెప్తుంటాం, సిస్టర్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే అబ్బా పాస్టర్ గారికి నేనంటే ఎంత ప్రేమ. అది ఊరికే నోట్లో నుంచి వస్తే సరిపోదు. ఏం కనపడాలి? క్రియల్లో కనపడాలి. ఆ సహోదరి మీద మనకున్న ప్రేమను క్రియల్లో కనపరచాలి. దాన్నే ఆజ్ఞలు అన్నాడు. అందుకే ఆయన అన్నమాట ఏంటంటే, దేవుణ్ణి ఎవరైనా ప్రేమిస్తున్నారని చెప్తే ఆయన ఆజ్ఞలను గైకుంటేనే దేవుణ్ణి ప్రేమించినట్టు. ఇక వేరేదేం లేదు ఇక్కడ. దేవుణ్ణి నీవు గైకొన్నావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుని చిత్తానికి లోబెడుతున్నావు, దేవుని ఎడల నీకు భయము భక్తిని కనపరుస్తున్నావు. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామా? వినాలి.
దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామా? మన బిడ్డలను ప్రేమిస్తుంటాం, భర్తను ప్రేమిస్తుంటాం, సహకరించేటువంటి నైబర్స్ను ప్రేమిస్తుంటాం. ఇవన్నీ కూడా మన స్వలాభాలు. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు? ఇది ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి. దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పాలి అంటే దానికి రుజువు ఏంటి అంటే ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనడము. ఆయన కమాండ్మెంట్స్ నువ్వు ఫాలో అవ్వాలి. అప్పుడు దేవుని ప్రేమించినట్టు. ఆయన ఆజ్ఞలను నువ్వు ఫాలో అవ్వాలి. ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో వారు దేవుని ప్రేమించిన వారు. కాబట్టి అక్కడి నుంచి ఇంకా చాలా సంగతులు ఉంటాయి. అవన్నీ ప్రస్తుతము నేను చెప్పట్లేదు. ఏదో ఒక మాటను మీకు చదివించి ముగించాలని ఆశపడుతున్నాను. చక్కగా మరి కృపన్న మనుషులకు ఉన్నటువంటి లోకం మీద ఉన్నటువంటి ఆశల గురించి చక్కగా వివరించారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈనాటి ఈ వాక్యోపదేశం కొరకై మోకరించి ప్రార్థనలు ఏకీభవించుదాం. అందరం కూడా ప్రార్థనలు ఏకీభవించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నత నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఈనాటి ఈ 13వ రాత్రి నాయనా నీ సన్నిధానంలో మేము ఈ రీతిగా చేరి కూడుకొని నాయనా మీరు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నివసించకపోతే నీ పిల్లలు కారని, లోకంలోనే నివసించినట్లయితే అది పాపమని, హవ్వ ఆదాముల నుంచి ప్రారంభమైన పాపమును విడిచి మీ చిత్తములో నడుచుకోవడానికి అట్టి కృపలో ఉండాలని నీ దాసుని ద్వారా మీరు అందించిన శ్రేష్టమైన సంగతులను బట్టి స్తోత్రాలు. చేరి వచ్చిన సంఘబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నేను ఈ రీతిగా తండ్రి దినదినము జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీ కృపను తోడుంచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. నేను ఈ రీతిగా తండ్రి అనుదినము ప్రభువా నీ బిడ్డలు నీ యొక్క ధ్యానములో ఇదిగో తండ్రి ఈ శిలువ దినాల్లో, శ్రమల దినాల్లో, కడవరి దినాల్లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు రాయించిన ప్రతి సంగతిని నెమరు వేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ రీతిగా తండ్రి నీ మాటలు అందించడానికి ఈ దాసుని మీరు ఎత్తుపెట్టుకున్నందుకై నైనా చేరి వచ్చిన బిడ్డలు ప్రభువా ఎంతమంది ఆలకించారో వారి జీవితంలో తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లయితే మీ ఆజ్ఞలను గైకొనుట అది క్రియల్లో కనపరచుట ద్వారా తెలియపరచుటబడుతుందని మీ మాటల ద్వారా మేము నేర్చుకున్న సంగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రియుడు మా రక్షకుడు యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. త్రియేక దేవుని కృపా కాపుదల చేరి వచ్చిన సంఘమునకు సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన కృపతోడే నడిపించునుగాక. ఆమేన్.